హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఈరోజు అన్ని న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్తో పాటు చాలా ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్స్ కూడా రావడం జరిగింది. ఈరోజు అయితే చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఉన్నాయి. ఎక్కడా స్కిప్ చేయకుండా వీడియోని ఎండ్ వరకు చూడండి. చూసే ప్రతి ఒక్కరికి ఖచ్చితంగా లైక్ చేయండి. సో డైలీ 1 to 2 hours వర్క్ చేసి దాదాపుగా 8 న్యూస్ పేపర్ చదివి ఇన్ఫర్మేషన్ మీకైతే అందించడం జరుగుతుంది. చాలామంది మన వీడియోస్ను చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. ఖచ్చితంగా లైక్ చేయండి. వీడియోకి అయితే నేను 1000 లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో ఇది ఎవరికైతే యూజ్ ఉంటుందో వారికి షేర్ చేయండి. అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. రెగ్యులర్గా మీకు జాబ్ అప్డేట్స్ అంతాయి. మన ఛానల్కి సంబంధించిన టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ కాండి. సో దాంట్లో కూడా రెగ్యులర్గా జాబ్ అప్డేట్స్ షేర్ చేస్తున్నాను. మీకు చాలా యూజ్ ఉంటుంది. ఆ గ్రూప్లో కంపల్సరీ జాయిన్ కాండి. ఫ్రెండ్స్, రిపబ్లిక్ డే సందర్భంగా మన యాప్లో ఉన్నటువంటి టెస్ట్ సిరీస్ కావచ్చు, అదేవిధంగా కోర్సులపై కొన్ని ఆఫర్స్ అయితే తీసుకొచ్చాం. సో ఈ ఆఫర్స్ అనేది ఈ రోజు వరకు అయితే ఎక్స్టెండ్ చేయడం జరిగింది. సో దీనిలో భాగంగా మీకు టీఎస్పీఎస్సీ గ్రూప్ 2 న్యూ కోర్స్ అనేటువంటిది 999కి అయితే అందించడం జరుగుతుంది. దీనిలో మీకు పేపర్ 1, పేపర్ 2, పేపర్ 3కి సంబంధించి అదేవిధంగా రాబోయేటువంటి ఎకానమిక్ సర్వేకి సంబంధించిన వీడియోస్ కూడా అప్లోడ్ చేయబడతాయి. ఇంకా అదే కాకుండా కరెంట్ అఫైర్స్ పీడిఎఫ్ అనేటువంటిది లాస్ట్ 12 months పీడిఎఫ్స్ అనేటువంటిది జస్ట్ 99 రూపీస్కి అందిస్తున్నాం. ఈ ఒకటే రోజు ఉంటుంది ఈ ఆఫర్ అనేటువంటిది. ఇంకా హ్యాండ్ రైటింగ్ నోట్స్ మీకు టీఎస్పీఎస్సీ అన్ని పోటీ పరీక్షలు యూజ్ అయ్యేటువంటి హ్యాండ్ రైటింగ్ నోట్స్ అనేది 300 రూపీస్కి ఉంది. దానిలో మీకు సపరేట్గా జాగ్రఫీ అంటే తెలంగాణ, ఇండియా, వరల్డ్ జాగ్రఫీ కలిపి తీసుకోవాలనుకుంటే 100 రూపీస్ ఉంది. ఇంకా ఇండియన్ సొసైటీ సపరేట్ కావాలనుకుంటే 50 రూపీస్కి అందిస్తున్నాం. ఇంకా టెస్ట్ సిరీస్ పైన కూడా ఆఫర్స్ అయితే ఉన్నాయి. అన్ని టెస్ట్ సిరీస్ అనేది మన యాప్లో ఉన్నాయి. ఒకసారి మీరు డౌన్లోడ్ చేసుకొని చెక్ చేసిన తర్వాత నచ్చితే వాటికి సంబంధించిన కోర్సులు అయితే తీసుకోండి. ఫ్రెండ్స్, ఈరోజు న్యూస్ పేపర్లో వచ్చినటువంటి అప్డేట్స్ కనుక చూసినట్లయితే మనకి ఇక్కడ ఫస్ట్ అప్డేట్ వచ్చేసి త్వరలో ఉద్యోగ నోటిఫికేషన్లు అంటూ మనం వెలుగు న్యూస్ పేపర్లో ఒక అప్డేట్ అయితే చూడవచ్చు. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. సో ఇక్కడ చూసినట్లయితే మనకు త్వరలో ఉద్యోగ నోటిఫికేషన్లు విడుదల చేస్తామని చెప్పేసి డిప్యూటీ సీఎం మల్లు బట్టి విక్రమార్క తెలిపినట్లు ఇక్కడ చూడవచ్చు. సో టీఎస్పీఎస్సీ ప్రక్షాళన మొదలైందని, చైర్మన్తో పాటు కమిటీ సభ్యుల యొక్క నియామకం పూర్తి చేశామన్నారు. సో జాబ్ క్యాలెండర్ ప్రకటించి ఉద్యోగ నియామకాలను పారదర్శకంగా చేపడతామని చెప్పారు. సో ప్రశ్నపత్రాలు లీక్ కాకుండా పకడ్బందీ చర్యలు తీసుకుంటామన్నారు. సో శనివారం మధిర మండలం బయ్యారంలో రూపాయలు 20 లక్షలతో నిర్మించినటువంటి గ్రామ పంచాయతీ భవనాన్ని, అదేవిధంగా చిలుకూరు స్కూల్లో ఉన్నటువంటి అదనపు తరగతుల గదులను, సో హెల్త్ సెంటర్లను బట్టి విక్రమార్క అయితే ఇక్కడ ప్రారంభించినట్లు చూడవచ్చు. సో ఈ సందర్భంగా మనకు ఉద్యోగ నోటిఫికేషన్లకు సంబంధించి ఇటువంటి కీలక ప్రకటన అయితే చేయడం జరిగింది. సో త్వరలోనే ఉద్యోగ నోటిఫికేషన్లు రిలీజ్ చేస్తామని, సో జాబ్ క్యాలెండర్ ప్రకటించి సో ఉద్యోగ నియామకాలను పారదర్శకంగా చేపడతామని చెప్పేసి ఇక్కడ ప్రకటించినట్లు ఒక అప్డేట్ అయితే మనం వెలుగు న్యూస్ పేపర్లో చూడవచ్చు. ఇక నెక్స్ట్ అప్డేట్ ఇక్కడ చూసినట్టు మనకి ఇక్కడ కానిస్టేబుల్ ఉద్యోగాలకు సంబంధించి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే రావడం జరిగింది. సో వచ్చే నెలలో కానిస్టేబుల్ ఫలితాలు అంటూ మనం నమస్తే తెలంగాణలో ఒక అప్డేట్ అయితే చూడవచ్చు. సుప్రీంకోర్టులో లిస్టు కానీ టీఎస్ఎల్బీఆర్బీ అప్పీల్, 1000 మంది అభ్యర్థుల నిరీక్షణకు త్వరలోనే తెరా అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ మనం చూసినట్లయితే కానిస్టేబుల్ తుది ఫలితాల విడుదలపై త్వరలోనే క్లారిటీ రానుంది. సో వచ్చే నెల 3వ వారంలోనే ఫలితాల విడుదల అంశం ఓ కొలిక్కి వచ్చేటువంటి అవకాశం ఉందని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. సో నిపుణుల కమిటీ వేయాలన్నటువంటి రాష్ట్ర హైకోర్టు తీర్పుపై అసంతృప్తితో ఉన్నటువంటి తెలంగాణ స్టేట్ లెవెల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు టీఎస్ఎల్బీఆర్బీ ఇప్పటికే సుప్రీంకోర్టులో ఫలితాల విడుదలపై అప్పీల్కు వెళ్ళినట్లు చూడవచ్చు. సో జరిగినటువంటి తప్పులపై సింగిల్ బెంచ్ ఇచ్చినటువంటి తీర్పును సవరిస్తూ నిపుణుల కమిటీ వేయాలన్నటువంటి తీర్పును సైతం సవాల్ చేసినట్లు విశ్వసనీయంగా తెలిసిందని చెప్పేసి ఇక్కడ మనకు నమస్తేలో అయితే చూడవచ్చు. సో ఇక్కడ నెక్స్ట్ చూసినట్లయితే సో టీఎస్ఎల్బీఆర్బీ వేసినటువంటి అప్పీల్ను సుప్రీంకోర్టులో ఇంకా లిస్ట్ కాలేదని సమాచారం. అయితే కేసు హియరింగ్ వస్తే ఫలితాల విడుదలపై 1-2 వాయిదాల్లోనే క్లారిటీ వస్తుందని బోర్డు భావిస్తుంది. ఉస్మానియా యూనివర్సిటీ ప్రొఫెసర్ల నిపుణుల కమిటీ తుది నివేదికను సీల్డ్ కవర్లో హైకోర్టుకు సమర్పించినట్లు సమాచారం అంటూ కూడా ఇక్కడ ఇచ్చారు. సో దీంతో పాటు సుప్రీంకోర్టు తుది తీర్పు పైన ఉత్కంఠ నెలకొందని చెప్పేసి ఇక్కడ మనం చూడవచ్చు. సో ఆల్రెడీ కమిటీ దానికి సంబంధించిన నివేదికను సీల్డ్ కవర్లో హైకోర్టుకు సమర్పించిందని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. దాంతోపాటు ఇక్కడ సుప్రీంకోర్టు తీర్పు కూడా వచ్చినట్లయితే మనకి ఫలితాలకు సంబంధించినటువంటి కంప్లీట్ డీటెయిల్స్ వచ్చేటువంటి ఛాన్స్ ఉందని చెప్పేసి ఇక్కడ మనకు నమస్తే తెలంగాణలో ఒక అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది. ఇది వచ్చే నెల 3వ వారం లోపు దీనికి సంబంధించినటువంటి కంప్లీట్ వివరాలు బయటకు వచ్చేటువంటి ఛాన్స్ ఉందని చెప్పేసి ఇక్కడ మనం చూడవచ్చు. సో కానిస్టేబుల్ ఫలితాల కోసం వెయిట్ చేస్తున్న ప్రతి ఒక్కరు ఖచ్చితంగా వీడియోని లైక్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. ఇక నెక్స్ట్ అప్డేట్ కనుక చూసినట్లయితే టీఎస్పీఎస్సీలో పూర్తి స్థాయి ప్రక్షాళన అంటూ ఒక అప్డేట్ ఇక్కడ చూడవచ్చు. గత ప్రభుత్వం నియమించినటువంటి చివరి మెంబర్ రిజైన్, గవర్నర్కు అరుణ కుమారి రాజీనామా లేఖ అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. సో తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్కు మరో సభ్యురాలు అయితే రాజీనామా చేశారు. సో గత ప్రభుత్వం నియమించినటువంటి కోట్ల అరుణ కుమారి వ్యక్తిగత కారణాలతో బోర్డు సభ్యురాలి పదవికి అయితే రిజైన్ చేసినట్టు ఇక్కడ చూడవచ్చు. సో ఈ మేరకు రాజీనామా లేఖను శనివారం గవర్నర్కు పంపించారు. సో తన రాజీనామాను ఆమోదించాలని కోరారు. సో గత ప్రభుత్వంలో నియమితులైనటువంటి చైర్మన్తో పాటు 5 సభ్యులు రాజీనామా చేయగా వారి రిజైన్ గవర్నర్ అయితే ఆమోదించారు. సో మరో మెంబర్ సుమిత్రానందన్ ఇటీవల రాజీనామా చేయగా గవర్నర్ ఇంకా ఆమోదం తెలపలేదు. తాజాగా అరుణ కుమారి సైతం రాజీనామా లేఖను గవర్నర్కు పంపించారు. సో వీరిద్దరి రాజీనామాల ఆమోదం కనుక పొందితే సో కేసీఆర్ ప్రభుత్వం నియమించినటువంటి కమిషన్
కమిషన్ స్థానంలో పూర్తి స్థాయిలో కొత్త కమిషన్ ఏర్పాటైనట్లు అవుతుందంటే ఇక్కడ మనం ఒక అప్డేట్ అయితే చూడవచ్చు. ఇక నెక్స్ట్ చూసినట్లయితే టీఎస్పీఎస్సీ సభ్యుల్లో స్థానికేతరుడు అంటే ఇక్కడ ఒక అప్డేట్ మనకు రావడం జరిగింది. విషయాలు అయితే చూడవచ్చు. సో వై రామ్మోహన్ రావుది కృష్ణా జిల్లా. సో రాష్ట్ర విభజన టైంలో తెలంగాణకు అలాట్మెంట్, విద్యుత్ శాఖ ఇంజనీర్గా విధులు. సో కాంగ్రెస్ నేతల్లో జోరుగా చర్చ అంటే ఇక్కడ చూడవచ్చు. సో 2 రోజుల క్రితం టీఎస్పీఎస్సీకి కొత్త బోర్డు నియామకమైంది. అందులో ఎరబది రామ్మోహన్ రావు మెంబర్గా అయితే ఉన్నారు. సో ఆయన ఏపీకి చెందిన వ్యక్తి అని మెంబర్గా సిఫార్సు చేయడం సరికాదనే విమర్శలు వస్తున్నాయి. సో ఉద్యోగాల భర్తీ ప్రక్రియలో సర్వీస్ కమిషన్ కీలక పాత్ర పోషిస్తుంది. సో అందులో తెలంగాణకు చెందిన వారికే ప్రయారిటీ ఇస్తే బాగుంటుందని కామెంట్లు వినిపిస్తున్నట్లు ఇక్కడ చూడవచ్చు. సో కొత్త బోర్డు నియామకంపై విమర్శలు అంటూ కూడా ఇక్కడ ఇచ్చారు. సో బీఆర్ఎస్తో సన్నిహితంగా ఉన్నటువంటి మహేందర్ రెడ్డి చైర్మన్గా నియమించడంపై సో కాంగ్రెస్లోనే కొన్ని విమర్శలు కొనసాగుతున్నాయి. సో ఇక్కడ చూసినట్లయితే తాజాగా ఏపీకి చెందినటువంటి వ్యక్తిని మెంబర్గా నియమించడం ఏంటి అని చర్చ జరుగుతుందని చెప్పేసి ఇచ్చారు. సో ఉద్యోగాల భర్తీలో తెలంగాణ వారిని నియమిస్తే బాగుంటుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. చైర్మన్ మెంబర్లను అపాయింట్మెంట్ చేసిన తర్వాత విమర్శలు రావడం ప్రభుత్వానికి ఇబ్బందిగా మారిందని కొందరు మంత్రులు అభిప్రాయపడుతున్నట్లు ఇక్కడ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఈ రామ్మోహన్ రావుది కృష్ణా జిల్లాగా చూపినటువంటి కమిటీ అంటే ఇక్కడ దానికి సంబంధించినటువంటి ఇమేజ్ కూడా మనకైతే దిశ న్యూస్ పేపర్లో అయితే చూడవచ్చు. ఇంకా నెక్స్ట్ చూసినట్లయితే 7,094 నర్సు పోస్టులు భర్తీ అంటే ఇక్కడ ఒక అప్డేట్ మనం చూడవచ్చు. ఆగస్టులోనే పూర్తయినటువంటి పరీక్ష. సో ఫైనల్ మెరిట్ లిస్ట్ సైతం రెడీ. నేడో రేపో అఫీషియల్ ప్రకటన. ఎల్బీ స్టేడియంలో నియామక పత్రాల పంపిణీకి ప్రభుత్వం ఆలోచన. కొత్త సర్కార్లో ఫస్ట్ రిక్రూట్మెంట్ అంటే ఇక్కడ ఒక అప్డేట్ మనం చూడవచ్చు. సో మనకి ఏదైతే ఈ నర్స్ పోస్టుల భర్తీకి సంబంధించినటువంటి ప్రాసెస్ మొత్తం కంప్లీట్ అయినట్లుగా ఇక్కడ మనకు ఒక అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది. సో నేడో రేపో దానికి సంబంధించిన అఫీషియల్ ప్రకటన కూడా రాబోతుందట, ఫైనల్ మెరిట్ లిస్ట్ అనేటువంటిది. సో నియామక పత్రాలను ఎల్బీ స్టేడియంలో ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తున్నట్టు ఇక్కడ ఇచ్చారు. సో ఇది మనకు కొత్త సర్కార్లో ఫస్ట్ రిక్రూట్మెంట్ అంటూ ఇక్కడ మనకు దిశ న్యూస్ పేపర్లో ఒక అప్డేట్ అయితే వచ్చింది. ఇక నెక్స్ట్ ఇక్కడ మరొక ఇంపార్టెంట్ అప్డేట్ కూడా చూడవచ్చు. సో గరిష్ట వయో పరిమితి పెంచండి అంటూ ఇక్కడ ఒక అప్డేట్ మనకు సాక్షిలో అయితే రావడం జరిగింది. సో రాబోయేటువంటి ఉద్యోగాలకు వయో పరిమితి పెంచాలని చెప్పేసి కొంతమంది నిరుద్యోగులు నిన్న సీఎంను కలిసినట్లయితే ఇక్కడ ఇచ్చారు. సో వయో పరిమితి పెంచాలని అనుకుంటున్న వారు సో వీడియోని లైక్ చేసి మీ యొక్క అభిప్రాయాన్ని కింద తెలియజేయండి. సో రాష్ట్రంలో పోటీ పరీక్షకు హాజరయ్యేటువంటి నిరుద్యోగులు గరిష్ట వయో పరిమితిని 44 నుంచి 50 ఏళ్లకు పెంచాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి నిరుద్యోగులు సంక్షేమ సంఘం విజ్ఞప్తి చేసినట్టు ఇక్కడ చూడవచ్చు. సో ఈ మేరకు సంఘం నేతలు కొంతమంది నిన్న సచివాలయంలో రేవంత్ రెడ్డిని కలిసి వినతి పత్రం అందజేశారంట. సో పోటీ పరీక్షలకు హాజరయ్యేందుకు గత ప్రభుత్వం వయో పరిమితిని 34 నుంచి 44కు సరళించినప్పటికీ నోటిఫికేషన్ రాలేదని వివరించారు. ఒక్కసారి గరిష్ట వయో పరిమితి 50 ఏళ్లకు పెంచి నోటిఫికేషన్లు జారీ చేస్తే కొన్నేళ్లుగా ఉద్యోగాల కోసం పోరాడుతున్న అందరికీ న్యాయం జరుగుతుందని తెలిపినట్టు ఇక్కడ చూడవచ్చు. సో చాలా కారణాలు కావచ్చు, మల్టీ జోనల్ కావచ్చు, కోవిడ్-19 కావచ్చు, ఇట్లా 61 ఏళ్లకు పదవి విరమణ వయసును పెంచడం వల్ల ఇట్లా తదితర కారణాల వల్ల సో చాలామంది నిరుద్యోగులకు ఉద్యోగాలు రాలేదు. సో దానివల్ల మీరు దీనికి సంబంధించినట్టు వయో పరిమితి పెంచాలని చెప్పేసి ఇచ్చారు. దాంతోపాటు ఇక్కడ వయసు లెక్కించడానికి ఏజ్ కటాఫ్ను జూన్ 1కి బదులుగా జనవరి 1 తేదీని ప్రాతిపదికగా తీసుకోవాలని విజ్ఞప్తి చేసినట్లు ఇక్కడ ఒక అప్డేట్ మనం చూడవచ్చు. ఇక నెక్స్ట్ చూసినట్లయితే ఇక్కడ డిఎస్సికి సంబంధించిన అప్డేట్ కూడా రావడం జరిగింది. సో డిఎస్సి అనుబంధ నోటిఫికేషన్కు ప్రభుత్వం కసరత్తు అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. సో విద్యాశాఖలోని ఖాళీలపై ఆరా తీసినటువంటి సీఎం అని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు. సో డిఎస్సి అనుబంధ నోటిఫికేషన్కు ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. సో ఈ నేపథ్యంలోనే సీఎం రేవంత్ రెడ్డి ఉపాధ్యాయ ఖాళీలపై ఆరా తీసినట్లు తెలిసింది. సీఎం రేవంత్ రెడ్డి శనివారం బీసీ, ఎస్టీ, అదేవిధంగా ఎస్సీ, మైనార్టీ సంక్షేమ శాఖలపై సమీక్ష నిర్వహించారు. అయితే ఈ సమీక్షా సమావేశంలో డిఎస్సి అనుబంధ నోటిఫికేషన్ అంశం కూడా చర్చకు వచ్చినట్టు తెలిసింది. సో అన్ని గురుకులాలతో పాటు ప్రభుత్వ పాఠశాలలోని ఖాళీల వివరాలు సంబంధిత అధికారులను అడిగి తెలుసుకున్నట్టు సమాచారం. ప్రధానంగా డిఎస్సి అనుబంధ నోటిఫికేషన్ జారీ అంశంపై అధికారులతో చర్చించినట్లు తెలిసిందని చెప్పిస్తారు. ఎన్ని ఖాళీలు ఉన్నాయి, అనుబంధ నోటిఫికేషన్ ఏ విధంగా జారీ చేయాలనేటువంటి విషయాలపై చర్చించినట్లుగా ఇక్కడ ఒక అప్డేట్ అయితే మనం డిఎస్సికి సంబంధించిన రోజు. ఇంకా నెక్స్ట్ చూసినట్లయితే విద్యా మంత్రిగా కోదండరాం అని చెప్పేసి ఇక్కడ క్వశ్చన్ మార్క్తో ఒక అప్డేట్ ఇచ్చారు. సో ఒక్కడి కోసమే క్యాబినెట్ విస్తరణ, మరో డిప్యూటీ సీఎంగా బీసీకి అవకాశం, ఎన్నికల తర్వాతే పూర్తి స్థాయి మంత్రి మండలి అని చెప్పేసి ఇచ్చారు. సో కోదండరామును కలుస్తున్నటువంటి ఉపాధ్యాయ సంఘ నేతలు ఉపకులపతులు అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. సో ఇక్కడ సమ్మక్క పున్నమిలోగా కోదండరాం విద్యాశాఖ మంత్రిగా పగ్గాలు పట్టుకుంటాడనేటువంటి ప్రచారం ఊపందుకుంది. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి క్యాబినెట్లో ఇప్పటికే తనతో పాటు 12 మంది కొలువుదీరాలు. సో మంత్రి మండలిలో ఇంకా 6గురికి అయితే ఖాళీలు ఉన్నాయి. సో పూర్తి స్థాయి మంత్రి విస్తరణ చేసే విషయంలో ఇంకా కాంగ్రెస్ అధిష్టానం నుంచి స్పష్టమైనటువంటి సంకేతాలు అయితే రాలేదు. కాకపోతే ఇక్కడ మనకు కోదండరాంకు ఇది ఈసారికి మనకు విద్యాశాఖ మంత్రిగా ఇవ్వబోతున్నట్లయితే ప్రచారం జరుగుతుంది. సో దాంతోపాటుగా సో మరో డిప్యూటీ సీఎంగా బీసీకి అవకాశం దక్కనున్నట్లుగా ఇక్కడైతే న్యూస్ అయితే రాశారు. ఇక నెక్స్ట్ చూసినట్టయితే
ఈనాడు ప్రతిభకు సంబంధించి ఇక్కడ మనకు ఆర్థమెటిక్ సంబంధించినటువంటి ఆర్టికల్ అయితే ఇవ్వడం జరిగింది. సో దాంతోపాటు ఇక్కడ మనకు బయాలజీకి సంబంధించిన బిడ్ బ్యాంక్ కూడా ఇచ్చారు. సో వీటిని మీరు డౌన్లోడ్ చేసుకొని చూడండి. నేను ఆల్రెడీ వీటికి సంబంధించిన పీడిఎఫ్ పంపిస్తున్నాను. ఆంధ్రజ్యోతిలో వచ్చినటువంటి కావచ్చు, వెలుగులో వచ్చినటువంటి అన్నింటిని కలిపి ఒక పీడిఎఫ్ ఫార్మాట్లో చేసి మన టెలిగ్రామ్లో షేర్ చేస్తున్నాడు. టెలిగ్రామ్ లింక్ ఫస్ట్ కామెంట్ సెక్షన్లో ఉంటుంది. ప్రతి ఒక్కరు దాంట్లో జాయిన్ కాండి. సో దాంట్లో యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ కూడా షేర్ చేస్తున్నాను. సో ఇవి మనకు వివిధ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఎడ్యుకేషన్ అప్డేట్స్. నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ చూద్దాం. చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఉన్నాయి. స్కిప్ చేయకుండా చూడండి. ఖచ్చితంగా లైక్ చేయండి. ఒకటే వీడియోలో మీకు ఎడ్యుకేషన్ అప్డేట్స్, కరెంట్ అఫైర్స్ రెండు కలిపి అందించడం జరుగుతుంది. ఒక 2 to 3 అవర్స్ వర్క్ తీసుకొని ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తున్నాం. మీరు లైక్ చేయడం వల్ల మాకు చాలా ఎంకరేజింగ్గా ఉంటుంది కనుక ప్రతి ఒక్కరు లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేయండి. సో త్వరలో కులగణన అంటూ ఇక్కడ చూడవచ్చు. ఈరోజు మనకు అన్ని న్యూస్ పేపర్లో ప్రధాన వార్తగా అయితే ఇదైతే రావడం జరిగింది. కళ్యాణ మస్తుతో పాటు తులం బంగారం. సో సీఎం రేవంత్ రెడ్డి వెల్లడి బీసీ కమిషన్ పునర్వ్యవస్థీకరణపైన దృష్టి అంటే ఇక్కడ మనం చూడవచ్చు. సో రాష్ట్రంలో త్వరలోనే కులగణన చేపట్టనున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. సో ఎన్నికలకు ముందు ప్రజలకు ఇచ్చినటువంటి హామీకి ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. సో కులగణన చేపట్టేందుకు అవసరమైనటువంటి ఏర్పాట్లు చేయాలని సంక్షేమ శాఖలకు ఆ యొక్క అధికారులకు సీఎం ఆదేశాలు జారీ చేసినట్లు ఇక్కడ మనం చూడవచ్చు. సో దాంతోపాటు ఇక్కడ మనం చూసినట్లయితే అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో తీర్మానం చేయాలని చెప్పేసి ముఖ్యమంత్రి నిర్ణయించినట్టు ఇక్కడ చూడవచ్చు. తద్వారా దానికి చట్టబద్ధత తీసుకురావాలని భావిస్తున్నారు. సో శనివారం సచివాలయంలో మంత్రులు సీతక్క వచ్చు, పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీతో కలిసి బీసీ, ఎస్టీ, మైనార్టీ సంక్షేమ శాఖల బడ్జెట్పై సీఎం సమీక్ష నిర్వహించినట్లు ఇక్కడ ఒక అప్డేట్ మనం చూడవచ్చు అనమాట. ఇక నెక్స్ట్ చూసినట్లయితే సబాలింకా మళ్ళీ అంటే ఇక్కడ చూడవచ్చు. ఆస్ట్రేలియన్ ఓపెన్ టైటిల్ సొంతం అని చెప్పేసి ఇచ్చారు. ఫైనల్లో జంగ్పై విజయం అని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు. సో ఆస్ట్రేలియన్ ఓపెన్ మహిళల సింగిల్స్లో ఛాంపియన్ మారలేదు. సో బెలారస్ భామ అరీనా సబాలెంకా అదరగొట్టింది. సో ఆధిపత్యాన్ని కొనసాగిస్తూ సింగిల్స్ టైటిల్ను మరోసారి పట్టుకుంది. ఫైనల్లో ఆమె చైనా అమ్మాయి జంగ్ను మట్టి కనిపించిందని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు. సో ఇక్కడ గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే సో ఆస్ట్రేలియన్ ఓపెన్ టెన్నిస్ మహిళల సింగిల్స్ విజేత ఎవరని చెప్పేసి డైరెక్ట్ అంటాడు. సో సబాలెంకా అని చెప్పేసి గుర్తుంచుకోండి. సో ఈమె ఏ దేశానికి సంబంధించినటువంటి ప్లేయర్ అంటే బెలారస్. సో ఇంకొక ఇంపార్టెంట్ సంఘటన ఏంటంటే లాస్ట్ ఇయర్ కూడా ఈమె టైటిల్ని గెలుచుకుంది. వరుసగా ఇది ఇప్పుడు రెండో టైటిల్ కింద అయితే మనం చూడవచ్చు. సో అదేవిధంగా ఫైనల్లో ఈమె ఎవరిపైన గెలిచిందంటే చైనాకు చెందినటువంటి జంగ్ అనేటువంటి అమ్మాయి పైన ఈమె గెలవడం జరిగింది. సో వీటికి సంబంధించి ఈ 3 అంశాలను మీరు గుర్తుంచుకుంటున్న ప్రయత్నం చేయండి. చాలా చాలా ఇంపార్టెంట్. సో మనకు మొత్తం 4 ఇయర్లో 4 గ్రాండ్ స్లామ్ టైటిల్స్ అయితే జరుగుతాయి. అవి ఏంటి అనేది మీరు కింద కామెంట్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. ఈరోజు మనకు పురుషులకు సంబంధించినటువంటి ఫైనల్ మ్యాచ్ కూడా ఉందన్నమాట. మెద్వాదేవ్ అదేవిధంగా సీనియర్కి మధ్య ఈరోజు అయితే ఉంది. అది మనకు రేపు అప్డేట్లో చూడవచ్చు. ఇక నెక్స్ట్ చూసినట్లయితే ఇక్కడ బలారి బోపన్నా అంటే ఇక్కడ ఒక ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్ చూడవచ్చు. కెరీర్లో తొలిసారి పురుషుల డబుల్స్ గ్రాండ్ స్లామ్ టైటిల్ కైవసం. సో ఎబ్డెన్తో కలిసి ఆస్ట్రేలియన్ ఓపెన్ నెగ్గినటువంటి భారత స్టార్ అంటే ఇక్కడ మనం చూడవచ్చు. సో ఇక్కడ మనం చూసినట్లయితే బోపన్న సాధించాడు. సో వెలితిని పూడ్చుకుంటూ కళలను సాకారం చేసుకుంటూ కెరీర్ చరమాంకంలో తొలిసారి పురుషుల డబుల్స్ గ్రాండ్ స్లామ్ టైటిల్ను చేజెక్కించుకున్నట్లు ఇక్కడ మనం చూడవచ్చు. సో వయసు పెరిగిన సత్తా తగ్గలేదని నిరూపించుకున్నాడు. సో ఎబ్డెన్తో కలిసి ఆస్ట్రేలియన్ ఓపెన్ విజేతగా నిలిచారు. సో పురుషుల టెన్నిస్లో అత్యంత పెద్ద వయసులో గ్రాండ్ స్లామ్ గెలిచినటువంటి ప్లేయర్గా అంటే 43 ఏళ్లలో ఈ టైటిల్ గెలిచినటువంటి ప్లేయర్గా చరిత్ర సృష్టించినట్లు ఇక్కడ మనం చూడవచ్చు. చాలా చాలా ఇంపార్టెంట్. సో మనకు నేరుగా అడుగుతాడు. సో ఇటీవల ఎక్కువగా మనకు వార్తల్లో ఉంటున్నటువంటి ప్లేయర్ కూడా. సో ఇక్కడ మనం చూసినట్లయితే దానికి సంబంధించి ఎవరితోటి ఈ ఆస్ట్రేలియా ప్లేయర్ అనేటువంటి మాథ్యూ ఎబ్డెన్తో కలిసి ఈ ఆస్ట్రేలియన్ ఓపెన్ డబుల్స్ టైటిల్ని అయితే గెలుచుకున్నట్లు ఇక్కడ ఇవ్వడం జరిగిందనమాట. సో ఈ టైటిల్ని గెలుచుకున్నటువంటి భారత 3వ ఆటగాడిగా కూడా ఇతను రికార్డు సృష్టించారు. ఇది కూడా గుర్తుంచుకోండి. ఓకేనా. ఈ టైటిల్ గెలుచుకున్నటువంటి భారత 3వ ఆటగాడిగా కూడా ఇతను రికార్డు సృష్టించడం జరిగింది. సో వీటికి సంబంధించి ఇన్ఫర్మేషన్ మీరు ఇక్కడ గుర్తుంచుకోండి. ఇక నెక్స్ట్ చూసినట్లయితే గురువు కొలువుపై గురి అంటే ఇక్కడ చూడవచ్చు. సో దేశంలో రాష్ట్ర అబ్బాయిలది 4వ స్థానం, 11వ స్థానంలో అమ్మాయిలు. సో గ్రామీణ యువతపై అసర్ సర్వే 2023 వెల్లడి అంటే ఇక్కడ చూడవచ్చు. సో ఉపాధ్యాయ ఉద్యోగం సాధించడం ఎంతోమంది కళ. సో దీన్ని కావాలనుకునేటువంటి రాష్ట్ర అబ్బాయిల శాతం దేశవ్యాప్త సగటుతో పోల్చుకుంటే అధికం ఉండడం విశేషం అంటే ఇక్కడ ఇచ్చారు. సో దేశంలో ప్రతి 100 మంది అబ్బాయిల్లో 6 టీచర్ కొలులు సాధించడం తమ లక్ష్యంగా పెట్టుకున్నామని తెలుపగా రాష్ట్రంలో 8 నుంచి 9% మంది ఆసక్తి కనబరిచారు. సో ఈ ఉద్యోగం సాధించడమే తమ లక్ష్యం అని చెప్పిన వారిలో రాష్ట్రానికి చెందినటువంటి అబ్బాయిలది దేశంలో చూసినట్లయితే 4వ స్థానంలో ఉందంట. సో అట్లా అబ్బాయిల పరంగా ఫస్ట్ స్థానంలో ఉన్నటువంటిది ఏంటంటే మనకు త్రిపుర, తర్వాత రాజస్థాన్ అంట, తర్వాత ఛత్తీస్గఢ్. సో అమ్మాయిల పరంగా ఎక్కువ మంది కోరుకుంటున్నటువంటి రాష్ట్రాల్లో రాజస్థాన్, త్రిపుర, హర్యానా అనేటువంటిది అంట. సో ఈ సర్వే మనకు రీసెంట్గా అయితే ప్రథమ్ స్వచ్ఛంద సంస్థ ఇటీవల చేపట్టినటువంటి వార్షిక విద్యాస్థితి నివేదిక, దీన్ని అసర్ 2023 సర్వే అని చెప్పేసి అంటారు. సో దీనికి సంబంధించినటువంటి దానిలో ఇవి రెడీ కావడం జరిగింది. సో ఈ ఇన్ఫర్మేషన్ దీనికి సంబంధించి ఇక్కడ మీరు గుర్తుంచుకున్నటువంటి ప్రయత్నం చేయండి. సో మన
దేశంలో అబ్బాయిలది మన రాష్ట్రంలో 4వ స్థానం, మన రాష్ట్రం 4వ స్థానం, అదేవిధంగా అమ్మాయిలు అయితే 11వ స్థానంలో ఉందంట. నెక్స్ట్ ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ అప్డేట్ చూడవచ్చు, సర్వోన్నత న్యాయస్థానానికి వజ్రోత్సవం అని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు. సో ప్రధాని చేతుల మీదుగా నేడు వేడుకలు ప్రారంభం అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో మనకు సుప్రీంకోర్టు ఏర్పడి 75 సంవత్సరాలు అయితే కంప్లీట్ కావడం జరిగింది. ఇక్కడ చూసినట్లయితే భారత సర్వోన్నత న్యాయస్థానం 75వ పడిలోకి అడుగుపెట్టింది. సో 1950 జనవరి 28 అంటే ఈ రోజున మనకు సుప్రీంకోర్టు ప్రారంభమైనటువంటి సందర్భాన్ని పురస్కరించుకొని ఆదివారం మధ్యాహ్నం 12 గంటలకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ న్యాయస్థాన వజ్రోత్సవాలను ప్రారంభించనున్నారనమాట. సో దేశ ప్రజల ప్రాథమిక హక్కులను కాపాడటంలో కీలక భూమిక పోస్తున్నటువంటి న్యాయస్థానానికి సుదీర్ఘ చరిత్ర ఉంది అని చెప్పేసి ఇక్కడ జరగవచ్చు. సో మనకు సుప్రీంకోర్టు గురించి రాజ్యాంగంలో ఏ ఆర్టికల్స్ తెలియజేస్తాయని మీరు కింద కామెంట్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. సో ఇక్కడ మనం చూసినట్లయితే 1950 జనవరి 28 నుంచి మనకు సుప్రీంకోర్టు అయితే మనుగడలోకి రావడం జరిగిందనమాట. సో తొలి రోజుల్లోనే పాత పార్లమెంట్ భవన్లో మనకు దీనికి సంబంధించి అంటే 1950 జనవరి 28 ఉదయం 9:45 న్యాయమూర్తి తొలిసారిగా సమావేశం అవ్వడం, దాన్నే సుప్రీంకోర్టు అధికారిక ప్రారంభంగా గుర్తించారు. సో ప్రస్తుతం కోర్టు నడుస్తున్నటువంటి భవనం అందుబాటులోకి వచ్చేంత వరకు పాత పార్లమెంట్ భవనంలో ఉన్నటువంటి ఛాంబర్ ఆఫ్ ప్రిన్సెస్లో సుప్రీంకోర్టు కొనసాగిందనమాట. ఇది మనకు చాలాసార్లు ప్రీవియస్లో అడిగిందండి, ఇది గుర్తుంచుకోండి, ఇది అడగడానికి ఛాన్స్ ఉంటుంది. ఇంకా దాంతోపాటు చరిత్రలో నిలిచిపోయినటువంటి 6 తీర్పులు అంటూ చూడవచ్చు. ముఖ్యంగా మనకు 1973 నాటి కేశవానంద భారతి కావచ్చు, 1968 వచ్చినటువంటి గోలక్నాథ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ పంజాబ్, ఇవి చాలా ఇంపార్టెంట్ తీర్పులు అనమాట. వాటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా మీరు చదవండి అండ్ రానున్నటువంటి పోటీ పరీక్షలో అడగడానికి ఛాన్స్ ఉంటుంది. నేను పాలిటీలో ఆల్రెడీ దాని గురించి మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇక 75 ఏళ్ల సుప్రీంకోర్టు పీఠంపై సీజీఎల్గా 2 తెలుగు తేజాలు అయితే వర్క్ చేశారు. ఒకరు వచ్చేసి జస్టిస్ కోక సుబ్బారావు, నెక్స్ట్ జస్టిస్ ఎన్వి రమణ. సో ఎన్వి రమణ గారు మనకు 49వ ప్రధాన న్యాయమూర్తి అయితే సుప్రీంకోర్టులో చేసినటువంటి వ్యక్తి అనమాట. సో ఇది మన తెలుగు వారు సుప్రీంకోర్టులో పనిచేసినటువంటి వ్యక్తులు. అదేవిధంగా 39 ఏళ్లకు తొలి మహిళా న్యాయమూర్తి, 77 ఏళ్లకు సీజేఐకి అన్నటువంటి తొలి మహిళ అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. సో మనకు జస్టిస్ ఫాతిమా బీబీ 39 ఇయర్స్ అంటే సుప్రీంకోర్టు ఏర్పడినటువంటి 39 ఏళ్ల తర్వాత మహిళా న్యాయమూర్తిగా ఎన్నిక కావడం జరిగిందనమాట. 77 ఏళ్లకు తొలి మహిళా ప్రధాన న్యాయమూర్తిగా మనకు కేరళకు చెందినటువంటి అంటే ప్రధాన న్యాయమూర్తిగా మనకు జస్టిస్ బివి నాగరత్న అయితే ప్రధాన న్యాయమూర్తి కాబోతుంది. సో ఇక్కడ మనకు జస్టిస్ బిబి ఫాతిమా కేరళకు సంబంధించినటువంటి వ్యక్తి 1989లో అక్టోబర్ 6న బాధ్యతలు అయితే చేపట్టిందనమాట. సో 2027లో మనకు బివి రత్న గారు 2027 సెప్టెంబర్ 24న ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యత స్వీకరించి ఆ పదవి చేపట్టినటువంటి తొలి మహిళ వ్యక్తిగా అయితే రికార్డు సృష్టించబోతున్నట్టు ఇక్కడ జరగవచ్చు. సో ఇవి మనకు సుప్రీంకోర్టుకు సంబంధించినటువంటి కొన్ని అంశాలు ఇక్కడ ఇచ్చారు. ఇంక ఇవే కాకుండా కంప్లీట్ డీటెయిల్స్ మీరు చదివేటువంటి ప్రయత్నం చేయండి. ఇక నెక్స్ట్, ప్రపంచంలో అతిపెద్ద క్రూజ్ నౌక తొలి ప్రయాణానికి సిద్ధం. సో ప్రపంచంలో అతిపెద్ద క్రూజ్ నౌక రాయల్ కరేబియన్ సంస్థకు చెందినటువంటి ఐకాన్ ఆఫ్ ద సీస్. ఆల్రెడీ మనం ఒక 3-4 టైమ్స్ కరెంట్ అఫైర్స్లో చూస్తాం. సో దీని యొక్క తొలి ప్రయాణానికి ఇక్కడ సిద్ధమైనట్టు చూడవచ్చు. అమెరికాలో ఉన్నటువంటి ఫ్లోరిడా రాష్ట్రం మాయామి పోర్టు నుంచి స్థానిక కాలమానం ప్రకారం శనివారం సాయంత్రం ఇది బయలుదేరినట్లు ఇక్కడ ఇచ్చారు. సో ఇది గుర్తుంచుకోండి, ప్రపంచంలోనే అతిపెద్ద క్రూయిజ్ నౌక అన్నమాట. ఇది కరేబియన్ సంస్థకు చెందినటువంటి ఐకాన్ ఆఫ్ ద సీస్ తన తొలి ప్రయాణానికి సిద్ధమైనట్లు ఇక్కడ ఇచ్చారు. ఇక నెక్స్ట్ చూసినట్లయితే తన్మయ్ అగర్వాల్ ఖాతాలో మరో వరల్డ్ రికార్డ్ అంటే ఇక్కడ చూడవచ్చు. సో అరుణాచల్ ప్రదేశ్పై హైదరాబాద్ విజయం అంటూ చూడవచ్చు. సో నేను ఆల్రెడీ చూసాం, చాలా తక్కువ బంతుల్లో 3 సెంచరీ చేసినటువంటి ప్లేయర్గా ఫస్ట్ క్లాస్ క్రికెట్లో రికార్డు సృష్టించాడు. సో దాంతోపాటుగా ఇక్కడ మనకు అత్యధిక 6లు కొట్టినటువంటి ఆటగాడిగా కూడా రికార్డు సృష్టించడం జరిగింది. సో ఈ రెండింటిని మీరు ఇక్కడ గుర్తుంచుకున్నటువంటి ప్రయత్నం చేయండి. ఇక నెక్స్ట్ చూసినట్లయితే రూపాయలు 448 కోట్ల పెయింటింగ్ అంటూ చూడవచ్చు, 100 ఏళ్లకు దొరికింది. సో ఆస్ట్రియాలో ఉన్నటువంటి 100 ఏళ్ల క్రితం కనిపించకుండా పోయినటువంటి $54 మిలియన్ అంటే దాదాపుగా 448 కోట్ల విలువైనటువంటి పెయింటింగ్ ఎట్టకేలకు దొరికిందంట. సో వియన్నా వేలం సంస్థ కిన్కి దీనికి ఏప్రిల్ 24న వేలం వేయనుంది. సో ఇది గుర్తుంచుకోండి. సో డైరెక్ట్గా మనకు అడుగుతారు, ఇటీవల 100 ఏళ్ల నాటి పెయింటింగ్ ఏ దేశంలో దొరికిందని చెప్పేసి అడగడానికి ఛాన్స్ ఉంటుంది. సో దీన్ని మీరు గుర్తుంచుకుంటే ప్రయత్నం చేయండి. సో ఇవి మనకు వివిధ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ముఖ్యమైనటువంటి ఎడ్యుకేషన్ అప్డేట్స్, అదేవిధంగా కరెంట్ అఫైర్స్. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేయండి. మన యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. ఈ ఒకటే రోజు మీకు ఆఫర్స్ అయితే ఉన్నాయి కనుక, సో ఎవరైనా కోర్సెస్ కానీ టెస్ట్ సిరీస్ కానీ తీసుకోవాలనుకుంటే యాప్ డౌన్లోడ్ చేసుకుని తీసుకునే ప్రయత్నం చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఎవరీవన్.